రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన TLTRO 2.0 ఫెయిల్ అవడం జరిగిందనమాట. TLTRO టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అంటారు. దీంట్లో 3 టర్మ్స్ ఉన్నాయి: రెపో ఆపరేషన్స్, లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్, టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. రెపో రేట్, the rate at which banks borrowing from Reserve Bank of India, we call it as repo rate. సింపుల్ గా అర్థం కావాలంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అయిన SBI కానీ, HDFC కానీ, ICICI కానీ మనీని బారో చేసేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వాటికి ఇంట్రెస్ట్ రేట్ పే చేయాల్సి ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. అలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పే చేసే ఇంట్రెస్ట్ రేట్ నే రెపో రేట్ గా చెప్తారు. ఈ రెపో రేట్ అనేది 2 యూనిక్ ఫీచర్స్ తో ఉంటుంది. రెపో రేట్ ఓన్లీ షార్ట్ పీరియడ్ కి మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ కి బారోయింగ్స్ ఇస్తుంది, అంటే 7 to 14 days యూజువల్ గా. సో సెకండ్ యూనిక్ ఫీచర్ ఏంటంటే కన్ఫామ్ గా కొలాటరల్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది బ్యాంక్స్. అంటే బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మనీ తీసుకున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కొలాటరల్ ని ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది అనమాట. అయితే ఇది రెపో రేట్. లాంగ్ టర్మ్ రెపో రేట్, లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. ఈ రెపో రేట్ అనేది ప్రెసెంట్ 4.4% ఉంది. రెపో రేట్ యొక్క యూనిక్ ఫీచర్ మనం ఆల్రెడీ చూసాం. ఓన్లీ షార్ట్ టర్మ్ పీరియడ్ కే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంక్స్ బారో చేస్తే యూజువల్ గా 7 to 14 days. ఇదే రెపో రేట్ కింద లాంగ్ టర్మ్ లో కనుక బ్యాంక్స్ RBI దగ్గర నుంచి మనీని తీసుకొని దానికి పే చేసే ఇంట్రెస్ట్ రేట్ నే లాంగ్ టర్మ్ రెపో రేట్ అంటారు. అంటే యూజువల్ గా 1 to 3 years పీరియడ్ ఉంటుంది. రెపో రేట్ మాత్రం మనకి జస్ట్ 7 to 14 days అవైలబుల్ పీరియడ్ ఇస్తే దీనికి 1 to 3 years పీరియడ్ లో బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర రెపో రేట్ కిందే మనీని బారో చేయొచ్చు. దీన్నే లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అంటారు. థర్డ్ పాయింట్, టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అంటే లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అంటే మనకు అర్థమైంది. టార్గెటెడ్ అంటే ఏంటంటే మానిటరీ ట్రాన్స్మిషన్ జరగాలి అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ ఎయిమ్. మానిటరీ ట్రాన్స్మిషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. అంటే రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ బారో చేసినప్పుడు పే చేసే ఇంట్రెస్ట్ రేట్. ఇప్పుడు రెపో రేట్ తగ్గింది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంక్స్ కి వచ్చే అవైలబుల్ మనీ పెరిగిందని అర్థం. ఇప్పుడు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంక్స్ కి తక్కువ వడ్డీ రేటుతో మనీ అవైలబుల్ గా ఉంటుంది. అలాంటప్పుడు బ్యాంక్స్ కూడా ఏం చేయాలి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ వడ్డీ రేట్ని తగ్గించింది కాబట్టి రెపో రేట్ ని, బ్యాంక్స్ కూడా MCLR ని తగ్గించాలి. ఇక్కడ MCLR అంటే బ్యాంక్స్ పీపుల్ కానీ కంపెనీస్ కానీ బారోయింగ్ ఇచ్చేటప్పుడు, అంటే లెండింగ్ చేసేటప్పుడు తీసుకునే ఇంట్రెస్ట్ రేట్ ని MCLR అంటాం. అక్కడేమో రెపో రేట్ సింపుల్ గా RBI దగ్గర నుంచి బ్యాంక్ కి తీసుకున్నప్పుడు బ్యాంక్ పే చేసే వడ్డీ రేటే రెపో రేట్. ఇలా పీపుల్ కంపెనీస్ పే చేసే బ్యాంక్స్ కి పే చేసే వడ్డీ రేటే MCLR, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్ అంటారు దీన్ని MCLR. అంటే రెపో రేట్ తగ్గినప్పుడు MCLR కూడా తగ్గించాలి బ్యాంక్స్. కానీ రెపో రేట్ తగ్గుతుంది, MCLR తగ్గించట్లేదు. అప్పుడు బ్యాంక్స్ దగ్గర అవైలబిలిటీ మనీ పెరుగుతుంది, కానీ బ్యాంక్స్ లెండింగ్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల పీపుల్ కి కంపెనీకి మనీ ఎక్కువగా ట్రాన్స్ఫర్ కావట్లేదు అనమాట. దీన్ని మానిటరీ ట్రాన్స్మిషన్ కావట్లేదు అని చెప్తాం. సో ఈ మానిటరీ ట్రాన్స్మిషన్ ని పెంచడం కోసం టార్గెటెడ్ అనే వర్డ్ యూజ్ చేశారు. ఇప్పుడు టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో రేట్ అంటే ఏంటంటే సింపుల్ గా మానిటరీ ట్రాన్స్మిషన్ జరగాలి, లాంగ్ టర్మ్ లో రెపో రేట్ కిందే బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బారోయింగ్స్ చేసుకోవచ్చు. దీన్ని టార్గెటెడ్ లాంగ్ టర్మ్ ఆపరేషన్స్ గా చెప్తారు. ఇదే ఎందుకు తీసుకొచ్చారంటే మానిటరీ పాలసీ రేట్స్ పొద్దాక చేంజ్ చేయకోకుండా మానిటరీ పాలసీ కమిటీ మానిటరీ పాలసీ ద్వారా ఇంట్రెస్ట్ రేట్ ని, రిజర్వ్ రేషియోస్ ని, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ని మారుస్తూ ఉంటుంది. అవి బాగా లో లెవెల్కి వచ్చినాయి. ఇప్పుడు కొత్త టూల్ ని యూజ్ చేస్తున్నాం. ఇంకా తగ్గించడం కన్నా కూడా ఈ న్యూ టూల్ ని అవైలబుల్ గా తీసుకొచ్చారనమాట. సో ఇది న్యూ టూల్ ఇండియాలోనే కానీ యూరోపియన్ బ్యాంక్స్ ఎప్పుడో కూడా ఈ టూల్ ని ఉపయోగించడం జరిగింది అనమాట, లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ ని. సో ఈ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అనేది 2 types గా మనం 2 phases లో తీసుకొచ్చారు. దాన్ని ఫస్ట్ ఫేజ్ లో టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ అని, సెకండ్ ఫేజ్ లో టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ 2.0 గా తీసుకొచ్చారు. సో టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ 2.0 అనేది ఫెయిల్ అయింది. టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అనేది సక్సెస్ అయింది. TLTRO కి TLTRO 2.0 కి డిఫరెన్స్ ఏంటంటే TLTRO కింద 1 lakh crore మనీని అవైలబుల్ గా ఉంచారు. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 lakh crore మనీని అవైలబుల్ గా ఉంచింది. తర్వాత TLTRO 2.0 కింద 50,000 crores ని అవైలబుల్ గా ఉంచింది. TLTRO కింద బ్యాంక్స్ ని బారో చేసినప్పుడు బ్యాంక్స్ ఎవరికి లెండింగ్ యాక్టివిటీస్ చేయాలంటే బిగ్గెస్ట్ కంపెనీస్ కి లెండింగ్ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి TLTRO కింద 1 lakh crore తీసుకున్న బ్యాంక్స్
మేజర్ కంపెనీస్ అయినటువంటి బిగ్గెస్ట్ కంపెనీస్ కి లెండింగ్ ఇస్తాయి అనమాట. సో అందుకు బ్యాంక్స్ ముందుకు వచ్చినాయి. కానీ TLTRO 2.0 లో ఏంటంటే 50,000 crores అవైలబుల్ గా ఉంచితే TLTRO కింద 2.0 కింద బ్యాంక్స్ మనీ తీసుకున్నప్పుడు బ్యాంక్స్ ఎవరికి లెండింగ్ ఇవ్వాలి అంటే మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే చిన్న చిన్న కంపెనీలకు ఇవ్వాలి. కానీ బ్యాంక్స్ చిన్న చిన్న కంపెనీస్ కి లెండింగ్ ఇవ్వడానికి ముందుకు రాలేదన్నమాట. ఎందుకంటే ప్రజెంట్ లాక్డౌన్ సిచ్యువేషన్ లో అవి ఎక్కువగా ప్రాఫిట్స్ పొందలేవు, తిరుగు పే చేయలేవు అనే ఉద్దేశం వాళ్ళకు ఉందన్నమాట. అందుకనే TLTRO 2.0 అనేది ఫెయిల్ అయిందిగా చెప్పుకోవచ్చు.